కూటమి ఎందుకు, ఈ కూటమి వల్ల ఉపయోగం ఏముంది, రాక్షస పాలన ఇంకా నడుస్తూనే ఉంది, ఉన్నటువంటి అధికారులు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, అయినా కానీ ఎటువంటి చర్యలు లేవు అనుకున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక శుభవార్త అనే చెప్పాలి. అదే ఈరోజు జరిగినటువంటి ఐఏఎస్లు మరియు ఐపీఎస్లకు సంబంధించినటువంటి బదిలీల విషయం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ అయితే కొరడా విధించిందనే చెప్పాలి వీళ్ళందరి మీద. పైగా కారణాలు వీళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. కంప్లైంట్స్ని బట్టే వీళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. కేవలం కొంతమందిని మాత్రమే ఐడెంటిఫై చేసి వాళ్ళని మాత్రమే బదిలీ చేయడం అనేది కొత్త విశేషం అనే చెప్పాలి. ఎందుకంటే వీరిలో ప్రధాన సభలో భద్రతా వైఫల్యానికి సంబంధించి వేటు వేస్తూ కూడా వీళ్ళు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో ముగ్గురు ఐఏఎస్లు వాళ్ళు పాల్గొన్నారు. ఈ భద్రతా లోపానికి సంబంధించినటువంటి విషయంలో ముగ్గురు ఐఏఎస్లు అయితే ఖచ్చితంగా వీళ్ళ పాత్ర ఉంది అని చెప్పేసి నమ్మారు. అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్స్ని బట్టి వాళ్ళు వచ్చేసి ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అలాగే పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, వీళ్ళు ఇంకా ఇకపోతే నెక్స్ట్ గుంటూరు రేంజ్ పాలరాజు వీళ్ళు ఉన్నారండి. ఎందుకంటే గుంటూరుకు సంబంధించిన పల్నాడు ఏదైతే ఉందో అది గుంటూరు రేంజ్కే వస్తుంది కాబట్టి పల్నాడుకి సంబంధించినటువంటి రేంజ్ ఐజీ పాలరాజును కూడా వారు బదిలీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రధాన సభ జరుగుతున్నప్పుడు అక్కడ మైక్ ప్రాబ్లం రావడానికి గల కారణాలకు కానీ, అలాగే అక్కడ క్రౌడ్ వచ్చినప్పుడు విఐపి గ్యాలరీలోకి సాధారణ కార్యకర్తలని వీళ్ళందరినీ వదలడం కానీ ఇటువంటి అయితే ఖచ్చితంగా భద్రతా లోపమని గమనించినటువంటి అక్కడ ఉన్నవారు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్కి. అప్పటికే ఎలక్షన్ నోటీస్ వచ్చింది కాబట్టి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేశారు పూర్తి స్థాయిలో. అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఐజీ ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భద్రతా లోపమనే ఈరోజైతే దాన్ని నిర్ధారించడం జరిగింది. నిర్ధారించిన క్రమంలో వాళ్ళని అయితే బదిలీ చేశారు. అలాగే మరో కొంతమంది జిల్లా అధికారులు ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి వాళ్ళు పనిచేయాల్సి వస్తుందో వాళ్ళని కూడా బదిలీ చేశారండి. ఓటర్ జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు వాళ్ళని అధికార పార్టీకి కూడా అనుకూలంగా ఉన్నారు. అలాగే ఓట్లు ఎక్కించడంలో కానీ, అలాగే ఏదైతే నోటిఫికేషన్ కన్నా ముందు ఒక డ్రాఫ్ట్ రిలీజ్ అవుతుందో ఓటర్ల జాబితాకి సంబంధించి అదే ఫైనల్ లిస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎవరు కూడా ఓటర్ల జాబితాలో మనం నమోదు చేసుకున్నా కూడా అది పరిగణలోకి తీసుకోరు, అలాగే డిలీట్ చేయడానికి కూడా అవకాశం లేదు. కానీ ఇవన్నీ అతిక్రమించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అనంతపురం జిల్లాకు సంబంధించిన గౌతమి, అలాగే తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీ షా వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వీళ్ళకి సంబంధించి అనంతపురంకి సంబంధించినటువంటి కలెక్టర్ మీద ఆల్రెడీ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మెయిన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఫిర్యాదు చేసి ప్రూఫ్స్తో పాటు వీళ్ళు ఇటువంటి చర్యలు అయితే పాల్పడుతున్నారని చెప్పేసి గతంలోనే వీళ్ళ మీద ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అలాగే లేటెస్ట్గా కూడా దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళ మీద నిఘా అయితే పెట్టడం జరిగింది. ఈ నిఘా పెట్టడంలో క్రమంలో ఖచ్చితంగా వీళ్ళు తప్పులకు పాల్పడుతున్నారు, అలాగే అధికార వైఎస్ఆర్సీపీలో నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొమ్ము కాస్తున్నారని అయితే వీళ్ళు నిర్ధారించడం జరిగింది. ఈ నిర్ధారించిన క్రమంలోనే వీళ్ళని బదిలీ చేశారు. కేవలం బదిలీ మాత్రమే చేయలేదు. జనరల్గా ఎలక్షన్స్ వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళు బదిలీ చేయడమే కాకుండా వీళ్ళ మీద ఒక వేటు కూడా వేశారని చెప్పాలి. అదేంటంటే వీళ్ళు ఎటువంటి ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీ కాబట్టి ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదని చెప్పేసి ఈసీ అయితే ఆదేశాలు అయితే జరిగింది. పైగా వీళ్ళు 5 గంటలలోపు ఈరోజు బదిలీ చేయాలని కింద స్థాయి వీళ్ళు ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేసింది. అలాగే కొత్త ఎస్పీలను కూడా నియామకం చేయమంటూ అక్కడ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. వీళ్ళు ప్రస్తుతానికి కొత్త కమిషన్స్ ఎవరైతే వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళకి బదులు వీళ్ళు అసిస్టెంట్ కలెక్టర్స్ కానీ సబ్ కలెక్టర్స్ కానీ వీరి విధులను అయితే వాళ్ళు కొనసాగిస్తారు. అయితే అది చెప్పడంతో పాటు ఇక మీదట ఇటువంటి చర్యలకి ఎవరైనా పాల్గొంటే చర్యలు ఇంకా కఠినంగా ఉంటాయని చెప్పాలి. యాక్చువల్గా అయితే వీళ్ళని సస్పెండ్ చేయాలండి, కాకపోతే బదిలీ చేసి ఒక బ్యూరోక్రసీకి సంబంధించినటువంటి అధికారులు కాబట్టి వీళ్ళకి ఒక వార్నింగ్గానే ఇచ్చొదిలేశారు. కాకపోతే ఇది మళ్ళీ ఎక్కడైనా రిపీట్ అయినా ఇటువంటి ఫిర్యాదులు కానీ వచ్చినట్టు తెలిసిన ఎంక్వైరీలు తేలినా కూడా వీళ్ళకి మీకు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంలో మేము ఎటువంటి వెనకడుగు వేయమని చెప్పేసి ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ముఖేష్ కుమార్ మీనా వారు ఖచ్చితంగా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఇంకా కొమ్ము కాస్తూ ఎవరైతే కుక్క బిస్కెట్లు లేదంటే తింటున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చర్యలు అయితే చాలా గట్టిగా ఉంటుంది. మీ యొక్క కెరియర్ పాడే అవకాశాలు కూడా ఉన్నాయని మీరు అందరూ కూడా గమనించుకోవాలని అయితే చెప్తాం. దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎవరంటే కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు బీజేపీతో పొత్తు వాళ్ళు వచ్చిన ఉపయోగం ఏంటి, బీజేపీతో మనకి ఉపయోగం ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డికి ఎలాగ అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తున్నాడు
అని అనుకున్న వాళ్ళకైతే ఒక సంతోషకరమైన వార్త అనే చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించిన వీడియో. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.